శ్రమల్లో, బాధల్లో, శోధనలో, ప్రతికూల పరిస్థితుల్లో మనం అంటే ఎవరూ ఉండరండి. ఇది లోకమెరిగిన సత్యము. మనకు పరిస్థితులు అన్నీ బాగున్నప్పుడు, అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు అందరూ మన పక్షాన ఉంటారు. అందరూ మనతో మాట్లాడతారు. అందరూ కూడా నేనున్నానని చెప్తారు. కానీ ప్రతికూల పరిస్థితులు మన జీవితంలో ఎదుర్కొంటున్నప్పుడు నేనున్నాను, నీకెందుకు భయపడకు అని భరోసా ఇచ్చేవారు లోకములో వేళ్ల మీద లెక్కించవచ్చండి. అటువంటి వారు రేరుగా ఉంటారు. కానీ దావీదు గారు కీర్తనల గ్రంథము 40వ అధ్యాయం 17వ వచనంలో చెప్తున్నారు, నా శ్రమలో నేనున్నాను కానీ దేవుడు నన్ను తలంచుకొంచున్నాడు. మరి దినాన మనం తలంచుకునేవారు ఎవరు లేదని బాధపడుతున్నామా? ఒంటరితనంలో ఉన్నామా? ప్రతికూల పరిస్థితుల్లో నడుస్తున్నామా? దేవుడు నిన్ను తలంచుకుంటున్నాడు. నా బిడ్డని శ్రమలో ఉండి ఎలా తెప్పించాలి, ఈ బలహీనతలో ఉండి ఎలా తెప్పించాలి, నా బిడ్డను ఏ స్థితిలో నేను చూడాలనుకుంటున్నాను ఆ స్థితికి మళ్ళీ నేను తిరిగి రప్పిస్తాను అని దేవుడు మనల గురించి నిరంతరము ఆలోచనలు కలిగి ఉన్నాడు ప్రియులారా. కాబట్టి భయపడొద్దండి. మనుషులు విడిచిపెట్టవచ్చు కానీ దేవుడు విడిచిపెట్టేవాడు కాదు.